సచివాలయానికి కొత్త కళ వచ్చింది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు ఒక్కొక్కరిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు తమ శాఖల తీరుపై ఆరా తీస్తుండగా మంత్రులు పొంగూరు నారాయణ, సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. అమరావతిలోని సచివాలయం 2వ బ్లాక్లో మంత్రి పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణ అమరావతి మొదటి దశ నిర్మాణంపై దృష్టి సారించారు. 2.5 ఏళ్లలోనే అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు నారాయణ. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలు పూర్తి చేస్తామని నారాయణ తెలిపారు. అమరావతి నిర్మాణం కల త్వరలోనే సాకారం అవుతుందని హామీ ఇచ్చారు. అమరావతి నిర్మాణం ప్రభుత్వానికి, రాష్ట్రానికి అత్యంత కీలకమన్నారు నారాయణ. అమరావతి ఆదాయం ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గతంలోనే అమరావతి కోసం 48,000 కోట్ల విలువైన టెండర్లు పిలిచామని గుర్తు చేసిన నారాయణ 9,000 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తి చేశామన్నారు. ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని నిలపాలి అనేదే చంద్రబాబు ధ్యేయమన్నారు. గత ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు కోసమే 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడిందన్నారు నారాయణ. బాధ్యతలు చేపట్టిన వెంటనే పని ప్రారంభించారు మంత్రి నారాయణ. అన్నా క్యాంటీన్ ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 3 వారాల్లోనే 100 అన్నా క్యాంటీన్లను తెరిపించాలి అని అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలను వేరే భవనాల్లోకి మార్చి అన్నా క్యాంటీన్లకు మరమ్మతులు చేయాలని మంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్స్ అన్నింటినీ నిర్మాణం చేసి పేదలు, నిరుపేదలు కేవలం 5 రూపాయలకే చక్కటి భోజనం, చక్కటి ఎన్విరాన్మెంట్ ఉండే ప్లేస్లో భోజనం పెట్టడమే కాదు, ఆ తినే ప్లేస్ కూడా చాలా చక్కగా ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే వాటిని నిర్మించాం. కొన్నిట్లో వార్డు సచివాలయాలు పెట్టారు, కొన్నిట్లో శానిటరీ స్టోర్స్ పెట్టారు, కొన్నిట్లో అక్కడక్కడ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా చేశారు. మళ్ళా గత 2014-19లో అన్నా క్యాంటీన్స్ ఎలా ఉండవు అలా పూర్వ పరిస్థితి రావడానికి ఏం చేయాలో మొత్తం వాళ్ళని ఎస్టిమేషన్స్ చేయమన్నాను. సచివాలయం 5వ బ్లాక్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు స్వీకరించారు. పలు కీలక ఫైళ్లపై సంతకం చేశారు. 5,30,000 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసే ఫైల్పై తొలి సంతకం చేసిన సత్యకుమార్ క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ ను సాధిస్తామన్నారు. గత ప్రభుత్వం 1,500 కోట్ల మేర బకాయిలు పెట్టిందన్నారు. ఎయిమ్స్ తరహాలోనే ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు సత్యకుమార్. 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్ని నిర్వీర్యం చేసి, అన్ని వ్యవస్థల్ని దెబ్బతీసి, అన్ని వర్గాలకి అన్యాయం చేసి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది. ఈ శాఖలో హెల్త్ మినిస్ట్రీలో గత 5 సంవత్సరాలుగా జరిగిన అనేక అవకతవకల్ని బయటపెట్టి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని నిర్మించే దిశగా ప్రయత్నాలు చేస్తాం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై మంత్రులు ఆరా తీశారు. త్వరలోనే ఆయా శాఖల తీరుపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు మంత్రులు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు.